నమస్కారం అండి. మహాభారతంలో నేడు 49వ అధ్యాయము, అంశము అర్జునుడి రథ సారథ్యం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ద్రుపదుని కొలువులో ఉండే బ్రాహ్మణోత్తముణ్ణి శాంతిదూతగా హస్తినాపురానికి పంపారు. అప్పుడే పాండవులు తమకు సహాయం చేయగల స్నేహితులైన రాజులందరికీ వార్తలు పంపి సైన్యాన్ని సమాయత్తం చేసుకుని యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కోరారు. ద్వారకకు అర్జునుడు స్వయంగా వెళ్ళాడు. దుర్యోధనుడు కూడా అన్ని ప్రయత్నాలు చేసుకోవడం వేగుల ద్వారా తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడని తెలుసుకుని దుర్యోధనుడు తన రథానికి జవాశ్వాలను కట్టి త్వరగా ద్వారకకు వెళ్ళాడు. అలా అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ ఒకే రోజున ద్వారక వెళ్ళారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు గాఢ నిద్రలో ఉన్నాడు. అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ శ్రీకృష్ణుడికి దగ్గర బంధువులే. అందువల్ల వారు శ్రీకృష్ణుడి శయన మందిరంలోకి వెళ్ళారు. ఆ మందిరంలోకి దుర్యోధనుడు మొదటిగా వెళ్ళాడు. అతడు శ్రీకృష్ణుడి తలవైపు ఉన్న రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చున్నాడు. తర్వాత వెళ్ళిన అర్జునుడు శ్రీకృష్ణుడి పాదాల వైపు చేతులు జోడించి నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు మేల్కొన్న వెంటనే అతని దృష్టి తనకు ఎదురుగా ఉన్న అర్జునుడిపై పడింది. తక్షణమే అతన్ని కౌగిలించుకున్నాడు. తరువాత దుర్యోధనుణ్ణి చూశాడు. అతన్ని అలాగే చూశాడు. వారిద్దరిని ద్వారకకు వచ్చిన కారణం అడిగాడు. దుర్యోధనుడు ముందుగా మాట్లాడాడు. కౌరవ పాండవుల మధ్య శీఘ్రంగా యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధమే వస్తే నీవు మాకు సహాయపడాలి. నేను, అర్జునుడు నీ దయకు సమాన పాత్రలమై ఉన్నాం. నీతో బంధుత్వం కూడా ఇద్దరకు సమానమే. మా ఇద్దరిలో నీకు ప్రేమాధికుడునని ఎవరిని అనలేవు. నేను అర్జునుడి కంటే ముందు వచ్చాను. ఎవరైతే ముందు వచ్చారో వారిని అనుగ్రహించాలని పూర్వ ఆచారం చెబుతోంది. జనార్దన, నీవు శ్రేష్ఠుల్లో శ్రేష్ఠుడివి. ఇతరులకు నీతి నేర్పగలవాడివి. ఇలాంటి సదాచారాన్ని నీ చర్యతో నిలబెట్టుకో. నేను ముందు వచ్చానన్న అంశాన్ని మరవద్దు అన్నాడు దుర్యోధనుడు. దీనికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు. ధృతరాష్ట్ర కుమార, ఇక్కడకు నీవు ముందుగానే వచ్చి ఉండొచ్చు. కానీ నేను నిద్ర లేచిన వెంటనే కుంతీపుత్రుణ్ణి చూశా. నీవు ముందుగా వచ్చిన వాడివైతే అర్జునుడు ముందుగా దృష్టి పడ్డాడు. కానీ ఈ అంశంలో కూడా నా యందు నీకున్న హక్కులు సమానమే. అందువల్ల ఇరుపక్కల వారికి నేను సహాయం చేయక తప్పదు. ఎవరైనా బహుమానం ఇస్తే పూర్వాచారం ప్రకారం బహుమతి అందుకున్న వారిలో చిన్నవారితోనే కార్యం ప్రారంభం కావాలి. కనుక ఎన్నుకోవడానికి ముందుగా అర్జునుడికి స్వతంత్రమిస్తున్నా. నా తెగవారైన నారాయణులు, నాతో సమాన బలం గలవాళ్ళు, అజేయులయ్యే వాళ్ళు అసంఖ్యాకులున్నారు. నేను సహాయాన్ని మీ ఇద్దరికీ పంచడంలో వీరంతా ఒక పక్క, నేను మాత్రం రెండో పక్క ఉంటాను. పైగా నేను ఆయుధము చేపట్టను, యుద్ధము కూడా చెయ్యను అన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చూస్తూ, పార్థ, బాగా ఆలోచించుకో. ఆయుధం లేని వాడిని నన్ను కోరతావా, లేక నారాయణుల ప్రతిభను కోరతావా? ఆచారం ప్రకారం వయస్సులో చిన్నవాడవైనందువల్ల ముందుగా నువ్వే ఎన్నుకో అన్నాడు. శ్రీకృష్ణుడి నుంచి ఈ మాటలు విన్న వెంటనే వెనుక ముందు చూడక అర్జునుడు ఎంతో నమ్రతతో, నీవు అస్త్రం ధరించకపోయినా మాతో ఉంటే అదే మాకు మిక్కిలి ఆనందమన్నాడు. ఈ మాటలకు దుర్యోధనుడు పరమానందం చెందాడు. అర్జునుడు కోరింది తెలివిమాలినది అని భావించాడు. తాను నారాయణుల సేనలను కోరాడు. శ్రీకృష్ణుడు అలాగే ఇచ్చాడు. గొప్ప సంఖ్య గల బలమైన సైన్యాన్ని పొందానని ఆనందం చెందాడు దుర్యోధనుడు. బలరాముడి వద్దకు వెళ్ళి కథ అంతా చెప్పాడు. మహాశక్తి సంపన్నుడైన బలరాముడు, దుర్యోధన, విరాటుని కుమార్తె వివాహ సమయంలో నేనన్న మాటలన్నీ నీకు గుర్తుండే ఉంటాయి. నీ మంచి కోసమే నేను వాదించాను. ఎంతవరకు నీకు ఉపకారం జరుగుతుందో అంతవరకే చెప్పాను. కృష్ణుడితో నేను తరచూ కౌరవ పాండవులకు మాకు మధ్య సమాన బంధుత్వాన్ని తెలియజేశాను. కానీ నా మాటలను అతడు విశ్వసించినట్లు లేదు. నేనేమీ చేయలేనివాణ్ణయ్యాను. శ్రీకృష్ణుడికి ఎదురుగా ఉన్న పక్షంలో నేను చేరను. నేను అర్జునుడికి సహాయం చేయలేను. కృష్ణుడికి ఎదురుగా ఉండి నీకు సహాయం చేయలేను. ఓ దుర్యోధన, నీవు ప్రఖ్యాతి చెందిన క్షత్రియుడవు. ప్రపంచంలోని రాజుల మన్ననలకు పాత్రుడవు. సరే,
అలాంటప్పుడు యుద్ధమే తప్పకపోతే క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తుండు అన్నాడు. దుర్యోధనుడు హస్తినాపురం తిరిగి వస్తూ అర్జునుడు శుద్ధ మూర్ఖుడయ్యాడు. ద్వారక సైన్యమంతా నా పక్షాన ఉంది. ఇందుకు సహాయంగా బలరాముడి ఆశీర్వచనము ఉంది. శ్రీకృష్ణుడికి సైన్యం అనేదే లేదు అనుకున్నాడు అంతరంగంలో. కృష్ణార్జునులిద్దరూ ఏకాంతంలో ఉండగా కృష్ణుడు నవ్వుతూ, అసంఖ్యాకులను మహావీరులను అన్ని ఆయుధాలతో ఉన్న నా సైన్యాన్ని విడిచి ఆయుధమైనా ధరించని నన్నేల తెలివి తక్కువగా కోరినావు అన్నాడు. అర్జునుడు సమాధానమిస్తూ, నీ ఆశ మాదిరిగా నా ఆశ కూడా కీర్తి కోసమే. ప్రపంచంలోని రాజులందరినీ వారి సేనలంతటినీ నువ్వు ఒక్కడివే ఎదుర్కోగల శక్తి బలము కలవాడివి. నేను కూడా అలాగే చేయగలనని నాకు ఉంది. నేను శస్త్రాలు పట్టకుండా యుద్ధంలో నా సారథివై ఉంటే యుద్ధంలో విజయం సాధించాలని ఉంది. ఈ కోరిక నాకు చాలా కాలం నుంచి ఉంది. నేటికది నువ్వు తీర్చావు అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వి, నాతో సమానమైన వాడివి అవ్వడానికి ప్రయత్నిస్తున్నావా? అలాగే అగుకాక అని ఆశీర్వదించాడు. అర్జునుడి నిశ్చితమైన చర్యకు సంతోషించాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.